మీడియా మిత్రులందరికీ మీ ద్వారా నేను ఈరోజు జీవీఎంసీకి అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే 66 స్లమ్స్లో ఒక సర్వే మొదలుపెట్టారు. ఒక నగరాన్ని మంచి సుందర నగరంగా తయారు చేసే ఉద్దేశంతో చేస్తున్నారు. కాలుష్యం మీద నాకు జీవీఎంసీతో అంటే కేసులు నడుస్తున్న అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ కాలుష్యం వదిలేస్తే సుందరీకరణ విషయంలో జీవీఎంసీతో నాకు ఎప్పుడు ఇబ్బందులు లేవు. అయితే జీవీఎంసీకి నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ఈ మురికి వాడలు అన్నారు కదా, మురికి వాడల్లో నివసించే వాళ్ళకి సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ కొన్ని హక్కులు ఇచ్చినాయి. అది 1985లో వాళ్ళకి జీవనోపాధి పొందే హక్కు, జీవించే హక్కు. అది ఎక్కడైతే వాళ్ళు నివాసం ఉంటున్నారో అక్కడ దగ్గరలోనే వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలని చెప్పి ఓల్గా టెల్లిస్ కేసు 1985లో చెప్పారండి. అలాగే వాళ్ళని విచారించకుండా, వాళ్ళతో డిస్కస్ చేయకుండా అక్కడి నుంచి తొలగించే హక్కు లేదని సుధామా సింగ్ 2010లో చెప్పారు కేసు. తర్వాత నగరంలో జీవించే హక్కు అంటే బేసిక్గా ఏంటంటే అజయ్ మకన్ కేసులో 2019లో నగరంలో జీవించే హక్కు అంటే ఈ అభివృద్ధికి, ఇప్పుడు విశాఖపట్నం అభివృద్ధికి ఈ స్లమ్లో ఉన్న వాళ్ళే కారణం. వాళ్ళు ఏదో పైనుంచి వచ్చారు, వాళ్ళు ఎన్క్రోచర్స్ అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నగర నిర్మాణంలో అది డైరెక్ట్ అంటే డ్రైవింగ్లో కానీ, డ్రైవర్లుగా కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్ వర్కర్స్గా కానీ, ఇలా చాలా పాత్రలు వాళ్ళు, అలాగే హౌస్లో సర్వెంట్ మెయిడ్స్గా కానీ చాలా పాత్రలు వాళ్ళు నిర్వహించబట్టే మనకి నగరం సుందరంగా ఉంటుంది, నగరం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అని చెప్పి అక్కడ కోర్టు తీర్మానం చేయడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలన్నది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. దీని ప్రకారంగా అక్కడ స్లమ్లో ఉన్న వాళ్ళు ఎవరిని కూడా అర్ధాంతరంగా తొలగించేసి ఇష్టం వచ్చినట్టు బుల్డోజర్ గవర్నమెంట్ చేయకుండా వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కుల్ని ప్రొటెక్ట్ చేస్తూనే నగరాన్ని సుందరీకరణ చేయమని చెప్పి నేను జీవీఎంసీకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒక మంచిది. రెండోది ఏంటంటే కొద్ది కలవరపెట్టే విషయం. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, అది ఏంటంటే శ్రీవాణి నిధులతో ఒక 5,000 దేవాలయాల్ని అర్జెంటుగా 2 సంవత్సరాల్లో డెవలప్ చేయమని. అది చెప్పే హక్కు ఈ ముఖ్యమంత్రికి లేదండి. ఈ ముఖ్యమంత్రికే కాదు, ఏ ముఖ్యమంత్రికి లేదు. ఎందుకంటే దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు, ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ తాలూకా డబ్బులు దేవాలయ నిర్మాణానికి కానీ దేనికైనా సరే వాడాలి, ఎందుకు వాడాలి, ఎలా వాడాలని క్లియర్గా డిఫైన్ చేశారు. భక్తులు ఇచ్చిన విరాళాలని, అదే ప్రభుత్వ ఖజానా కాదు, మన దగ్గర ఉన్న ఖజానా ఆల్టర్నేటివ్ కింద చేయడానికి కాదు, దానికి ఈయన ఎవరు పెద్ద మనుషులుగా వచ్చి చెప్పడానికి నేను వ్యతిరేకిస్తున్నాను ముఖ్యమంత్రి గారిని. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారికి కాదు, ఏ ముఖ్యమంత్రి గారికి కూడా దేవాలయాల మీద అధికారం ఉండకూడదు. వీళ్ళు నిజంగా చేయాలనుకుంటే ప్రసాద్ స్కీమ్ ఉంది. ప్రసాద్ అంటే పిల్గ్రిమ్ రెజ్యునవేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ అని ప్రసాద్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొని ఈ 5,000 దేవాలయాలు అభివృద్ధి చేయమనండి. 2 సంవత్సరాల్లో మొత్తం దేవాలయ నిధులు కాజేయాలనే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రకటనగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆయనకి హక్కు లేదు, ఆయనకి కానీ మంత్రివర్గానికి కానీ ఎవరికీ హక్కు లేదు. ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని ఒకటి ఉండాలి, దాని ద్వారా అన్నీ జరగాలని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పింది బీజేపీ కూటమిలో జనసేన తాలూకా ఒపీనియన్ తీసుకొని చెప్పారా లేదా అనేది కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి తొందరపాటు చర్యలు చేయడం వల్ల కూటమికి విఘాతం కలుగుతుంది. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటూనే మనం అంతకంటే ఘోరంగా, ఇదివరకు ఆయన 2,000 ఆలయాలు డెవలప్ చేయడానికి 2023లో ఖర్చు పెడితే ఇప్పుడు ఈయనేమో 5,000 ఆలయాలు అంటున్నారు. 5,000 ఆలయాలు కాదు, మొత్తం అన్ని ఆలయాలు కాపాడండి, ఖర్చు పెట్టండి, కానీ దానికి నిధులు, ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టండి, ప్రజలు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టండి, భక్తులు ఇచ్చిన నిధులు కేవలం దేవాలయానికి ఖర్చు పెట్టాలి. కాబట్టి ఈ విషయంలో అంటే ఇప్పటికే జైన్ ఆచార్య గారు యుగ్భూషణ్ సూరీజీ చాలా పెద్ద యుద్ధం చేస్తున్నారు. అసలు వీళ్ళకి హక్కులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ దేవస్థానం మీద హక్కులు ఎక్కడి నుంచి వచ్చాయంటే, మనం పాలించే హక్కు బ్రిటిష్ ప్రభుత్వం మన ప్రభుత్వానికి ఇచ్చింది. అందులో ఎక్కడా కూడా దేవాలయాలను పాలించే హక్కు ఇవ్వాల. ఎందుకంటే ఆ హక్కు బ్రిటిష్ ప్రభుత్వానికే లేదు. కాబట్టి ఇది రాజ్యాంగబద్ధంగా డిబేట్ జరుగుతుంది. దీని చర్చలు జరగాలి. ఇష్టం వచ్చినట్టు భక్తుల డబ్బులు ఖర్చు పెట్టేది, అలాగే ఈవెన్ మసీదుల డబ్బులు ఖర్చు పెట్టడానికైనా, అది చర్చిల డబ్బులు ఖర్చు పెట్టడానికైనా ప్రభుత్వానికి అధికారం లేదు. కాబట్టి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నది, భక్తులందరికీ ఛాలెంజ్ చేస్తున్నది ఏంటంటే, ఇది మీ డబ్బులు, మీ ఇష్ట ప్రకారంగా ఖర్చు పెట్టాలి. నెక్స్ట్ చాలా క్లియర్గా ఇదివరకు తాళ్ళపాక రాఘవన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో 1997లో కోర్టు చాలా చక్కగా చెప్పిందండి. ట్రస్ట్ బోర్డు వెంకటేశ్వర స్వామి ఆస్తులకు నిర్వాహకులు మాత్రమే, వారికి యాజమాన్య హక్కులు లేవు.
కాబట్టి యజమాని వెంకటేశ్వర స్వామి ఆయనకి ఇష్టమైన పనులు, ఆయనకు పనికొచ్చే పనులే తప్ప మీ డబ్బును తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి లేదని చెప్పి ఇదివరకు ఇచ్చారు. అలాగే ప్రభుత్వ నిధులు వర్సెస్ ట్రస్ట్ నిధులు కూడా దాని మీద కూడా కేసులు జరుగుతున్నాయి. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని ఇలాగ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అత్త సొమ్ము అల్లుడు దారిపోసినట్టు మీరు శ్రీనిధి డబ్బులు ఖర్చు పెట్టేసి 2 సంవత్సరాల్లోనే ఖర్చు పెట్టాలి. ఏమంటే అంత తొందర వచ్చింది? అంటే వచ్చే ఎన్నికలకి ఏదో మేం చేసామని చెప్పుకోవాలా? దేవస్థానం డబ్బులు, దేవాలయాల డబ్బులు ముట్టుకోవద్దు. దీని మీద చాలా పెద్ద యుద్ధం జరగబోతుంది. త్వరలో నేను రాష్ట్రం అంతా, దేశం అంతా పర్యటించి ప్రతి దేవాలయం తాలూకు ఆస్తుల్ని దేవాలయాలకే ఉండాలి, ధర్మ పరిరక్షణ బోర్డు ఆధ్వర్యంలోనే అటువంటి ఖర్చులు నిర్ణయాలు జరగాలని చెప్పి నేను మీ ద్వారా, మీడియా ద్వారా తీసుకొస్తున్నాను. అలాగే మీడియాని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ డబ్బుల మీద అధికారం ముఖ్యమంత్రి గారికి లేదు. లేని అధికారంతో ఆయన డైరెక్షన్స్ ఇస్తున్నారు. డైరెక్షన్ ఇచ్చాడు కాబట్టి రేపు పొద్దున పాలక మండలి కూడా అదే నిర్ణయం తీసుకుంటుంది. ఏం చెప్తారంటే పాలక మండలి నిర్ణయించిందని. పాలక మండలికి ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ చేస్తారు. ఇది కరెక్ట్ కాదండి. దీన్ని